హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతుంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అనేది అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా 4th వీక్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. G. Balasubramaniam appointed as the High Commissioner to the Maldives. Maldives को High Commissioner గా మనకి G. Balasubramaniam అయితే నియమితులయ్యారు. ఇండియా అపాయింటెడ్ ద దినేష్ పాటియా యాజ్ ద బ్రెజిల్ అంబాసిడర్. బ్రెజిల్ అంబాసిడర్ గా దినేష్ పాటియాని అయితే భారతదేశం నియమించింది. డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషి అపాయింటెడ్ ద చీఫ్ ఆఫ్ ద బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్. డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషి మనకి బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ యొక్క చీఫ్ గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ హేమంత్ సోరెన్ స్వాన్ as the జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద 4th టైం. 4వసారి జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. డిఆర్ఏ సైన్ అప్ రష్మిక మందన యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. డిఆర్ఏ రష్మిక మందన అయితే బ్రాండ్ అంబాసిడర్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ 4th వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హానర్ విత్ ద గ్లోబల్ పీస్ అవార్డ్ ఫర్ ఇండియన్ అమెరికన్ మైనారిటీ వెల్ఫేర్. భారత అమెరికన్ మైనారిటీ సంక్షేమం కోసం గ్లోబల్ పీస్ అవార్డ్ తో మనకి నరేంద్ర మోడీ గారిని అయితే సత్కరించడం జరిగింది. ఇండియన్ కెమికల్ కౌన్సిల్ కన్ఫర్డ్ విత్ ద 2024 OPCW ద హేగ్ అవార్డ్. ఇండియన్ కెమికల్ కౌన్సిల్ 2024 OPCW హేగ్ అవార్డ్ తో అయితే మనకి సత్కరించడం అయితే జరిగింది. ఆథర్ అశోక్ గోపాల్ విన్స్ ద కమలాదేవి చట్టోపాధ్యాయ NIF బుక్ ప్రైజ్ ఫర్ బిఆర్ అంబేద్కర్ బయోగ్రఫీ. రచయిత అశోక్ గోపాల్ గారికి బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర రచించినందుకు గాను కమలాదేవి చట్టోపాధ్యాయ NIF పుస్తక బహుమతి అయితే లభించడం జరిగింది. కేరళ రిసీవ్స్ ద బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డ్ అట్ ద వరల్డ్ ఫిషరీ డే 2024. ప్రపంచ మత్స్య దినోత్సవం 2024 సందర్భంగా కేరళ రాష్ట్రానికి ఉత్తమ సముద్ర రాష్ట్ర అవార్డు అయితే లభించింది. సౌమ్య స్వామినాథన్ హానర్ విత్ ద FABA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సౌమ్య స్వామినాథన్ కి మనకి FABA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లో స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. ఈడెన్ గార్డెన్స్ టు హానర్ జులన్ గోస్వామి విత్ స్టాండ్. ఈడెన్ గార్డెన్స్ లో జులన్ గోస్వామికి తన పేరు మీద ఒక స్టాండ్ అయితే కేటాయించారు. డబుల్ ఒలింపిక్ ఛాంపియన్ అలిస్టల్ బ్రౌనీ అట్ ది ఏజ్ 36 అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ట్రైథలాన్. డబుల్ ఒలింపిక్ ఛాంపియన్ అయిన అలిస్టల్ బ్రౌనీ 36 ఏళ్ల వయసులో ట్రైథలాన్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. బిల్లీ జీన్ కింగ్ కప్. ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది మనకి ఉమెన్ కి సంబంధించిన టెన్నిస్ ఛాంపియన్షిప్. ఈ టైటిల్ ఇటలీ గెలుచుకుంటే స్లోవేకియా టీం వచ్చేసరి అండర్ గా నిలిచింది. ఓకే, బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది మహిళలకు సంబంధించిన టెన్నిస్ ఛాంపియన్షిప్. దీన్ని మనకి ఇటలీ గెలుచుకుంటే స్లోవేకియా రన్నర్ గా నిలిచింది. బీహార్ టు హోస్ట్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ పారా గేమ్స్ ఇన్ 2025. 2025 సంవత్సరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు పారా గేమ్స్ కి అయితే బీహార్ రాష్ట్రం ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. సోనీ స్పోర్ట్స్ సెక్యూర్ ద రైట్స్ ఫర్ ఆల్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్స్ 2024 to 2031. సోనీ స్పోర్ట్స్ వచ్చేసరికి మనకి ఆల్ ఏషియా క్రికెట్ కౌన్సిల్ ACCకి సంబంధించిన అన్ని టోర్నమెంట్లు 2024 నుండి 31 వరకు కూడా ప్రసారం చేసుకోవడానికి హక్కులను అయితే మనకి సోనీ స్పోర్ట్స్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆంటోసన్ బికమ్ ద ఫస్ట్ డానిష్ ప్లేయర్ టు విన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ద చైనా మాస్టర్. చైనా మాస్టర్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి డెన్మార్క్ ఆటగాడిగా ఆంటోసన్స్ అయితే మనకి నిలవడం జరిగింది. రితికా హోడా క్లించ్డ్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్స్ 76 kg category at the World Military Championship, becoming the second Indian woman to win the gold at the event. ప్రపంచ మిలిటరీ ఛాంపియన్షిప్ లో మహిళల 76 kg విభాగంలో రితికా హోడా స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈవెంట్ లో స్వర్ణం గెలిచిన 2వ భారతీయ మహిళగా రితికా హోడా అయితే నిలవడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ 13-year-old cricketer from Bihar has made history by becoming the యంగెస్ట్ ప్లేయర్ ఎవర్ టు బి సైన్డ్ అండ్ IPL ఆక్షన్. IPL ఆక్షన్ లో మనకి సైన్ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఓకే, కేవలం 13 ఏళ్ల వయసులోనే మనకి వైభవ్ సూర్యవంశీ మనకి బీహార్ నుండి మనకి IPL వేలంలో మనకి పాల్గొని చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. 14th ఎడిషన్ ఆఫ్ గవర్నర్స్ గోల్డ్ కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ను నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంటే గ్యాంగ్టాక్ హిమాలయన్ SC వచ్చేసరికి రన్నర్ గా నిలిచింది. ఓకే, గవర్నర్స్ గోల్డ్ కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ 40వ ఎడిషన్ విజేత నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ అయితే రన్నర్ వచ్చేసరికి గ్యాంగ్టాక్ హిమాలయన్ SC. నవంబర్ మంత్ 2nd వీక్ లో ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం.
గ్లోబల్ క్లైమేట్ ఇండెక్స్ 2024లో ఇండియా వచ్చేసరికి 10th ర్యాంక్ లో నిలవడం జరిగింది. 4th ప్లేస్ లో డెన్మార్క్, నెదర్లాండ్ 5th ప్లేస్, యూకే 6th ప్లేస్ లో అయితే ఉన్నాయి. సో ఓకే 4, 5, 6 చెప్పారు. మరి 1, 2, 3 ఏంటి అంటే కనుక ఈ గ్లోబల్ క్లైమేట్ ఇండెక్స్ కి సంబంధించి ఏవైతే రిక్వైర్ పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్ ని ఎవరు కూడా ఫుల్ గా సాటిస్ఫై చేయకపోవడంతో ఫస్ట్ 2, 3 అంటే 1, 2, 3 ప్లేసెస్ అయితే ఎవరికి ఇవ్వలేదు, వేకెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఉన్న వాటిలో బెస్ట్ మనకి డెన్మార్క్, నెదర్లాండ్స్, యూకే కాబట్టి వీటికి 4, 5, 6 అయితే ఇవ్వడం జరిగింది. గ్లోబల్ క్లైమేట్ ఇండెక్స్ లో 2024లో భారతదేశం ర్యాంక్ వచ్చేసరికి 10, డెన్మార్క్ 4, నెదర్లాండ్ 5, యూకే 6. ఓకే ఫస్ట్ 3 ఎంటీ. నెక్స్ట్ టాప్ 10 మోస్ట్ సస్టైనబుల్ ఎకానమీస్ చూసుకున్నట్లయితే 2024లో న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వచ్చేసరికి టాప్ 3 గా నిలిచాయి. 2024లో టాప్ 10 అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న దేశాల జాబితాలో న్యూజిలాండ్ 1, యునైటెడ్ కింగ్డమ్ 2, ఆస్ట్రేలియా 3 స్థానాల్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ లీడ్స్ ద గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024. ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 49th. ఈ గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో యునైటెడ్ స్టేట్స్, అమెరికా టాప్ ప్లేస్ లో నిలిస్తే భారతదేశం ర్యాంక్ వచ్చేసరికి 49. నెక్స్ట్ నవంబర్ 4th లోని బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. బియాండ్ ద హిగ్స్ బోసన్, ద డబ్ల్యూ బోసన్ అండ్ డాక్టర్ అశుతోష్ కోత్వాల్, క్విస్ట్ ఫర్ ద అన్నోన్. ఈ బుక్ ఆథర్ వచ్చేసరికి మాణిక్ కోత్వాల్. ఈ బుక్ ని ట్రాన్స్లేట్ చేసింది వచ్చేసరికి జెర్రీ పింటో. ఓకే బియాండ్ ది హిగ్స్ బోసన్, ది డబ్ల్యూ బోసన్ మరియు డాక్టర్ అశుతోష్ కోత్వాల్ యొక్క అన్వేషణ. ఈ పుస్తకాన్ని మాణిక్ కోత్వాల్ రచిస్తే దాన్ని జెర్రీ పింటో అయితే అనువదించడం జరిగింది. మై బిలోవ్డ్ లైఫ్ బుక్ ఆథర్ అమితవ్ కుమార్. ఓకే నా ప్రియమైన జీవితం. ఓకే మెయిన్ గా బుక్స్ అండ్ ఆథర్స్ ని ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ఇంగ్లీష్ లో ఉందో యాస్టీస్ అలాగే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ లోనే మనకి ఎలా అయితే ఇస్తూ ఉంటాడు, దీన్నే జస్ట్ ఇంగ్లీష్ లో దాన్ని తెలుగులో రాస్తాడు కానీ ట్రాన్స్లేషన్ అనేది ఒకసారి 99% అయితే ఇవ్వడు. కాబట్టి మీరు మెయిన్ గా ఇంగ్లీష్ లోనే ఫాలో అవ్వండి. ఓకే మై బిలోవ్డ్ లైఫ్ అనే పుస్తక రచయిత అమితవ్ కుమార్. నెక్స్ట్ నవంబర్ 4వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ శశి రువా పాస్డ్ అవే. ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ అయిన శశి రువా గారు చనిపోయారు. అలాగే యూకేఎస్ జాన్ టిన్నిస్వుడ్, వరల్డ్ ఓల్డెస్ట్ మ్యాన్, పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 112 ఏజ్. ఓకే యూకేకి చెందిన జాన్ టెన్నిస్వుడ్ ప్రపంచంలోని అత్యంత వృద్ధుడు, 112 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ బ్రయన్ బ్రేటెన్బాచ్, రెనౌడ్ సౌత్ ఆఫ్రికన్ రైటర్, డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 85. బ్రయన్ బ్రేటెన్బాచ్ ఈయన దక్షిణాఫ్రికాకి సంబంధించిన ప్రముఖ రచయిత. ఈయన 85 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ అమియా కుమార్ బాగ్చి, రెనౌడ్ ఎకనామిక్ హిస్టారియన్, డైడ్. ప్రముఖ ఆర్థిక చరిత్రకారుడైన అమియా కుమార్ బాగ్జీ గారు కూడా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ వార్తలు, బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. ఆర్బీఐ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద యూపీఐ 123 పే ట్రాన్సాక్షన్ లిమిట్ ఫ్రమ్ 5,000 to 10,000. ఆర్బీఐ మనకి యూపీఐ 123 చెల్లింపుల లావాదేవీ పరిమితి గతంలో 5,000 ఉండేది, ఇప్పుడు దీన్ని మనకి 10,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిమూవ్డ్ ద మ్యాండేటరీ 1% సెక్యూరిటీ డిపాజిట్ రిక్వైర్మెంట్ ఫర్ కంపెనీస్ లాంచింగ్ పబ్లిక్ ఇష్యూస్. ఎవరైతే పబ్లిక్ ఇష్యూను ప్రారంభించే కంపెనీలు ఉంటాయో వాళ్ళకి కంపల్సరీగా 1% సెక్యూరిటీ డిపాజిట్ అయితే గతంలో మనకి లిమిటేషన్ ఇచ్చేది, బట్ ఇప్పుడు దాన్ని అయితే మనకి సెబీ తొలగించడం జరిగింది. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ సైన్డ్ ద మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎనేబుల్ ద యూజ్ ఆఫ్ లోకల్ కరెన్సీస్, ద ఇండియన్ రూపీ అండ్ మాల్దీవన్ రూపియా ఫర్ బైలేటరల్ ట్రేడ్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఓకే భారతీయ రిజర్వ్ బ్యాంక్ మనకి మాల్దీవ్ మానిటరీ అథారిటీ ఇద్దరు కూడా ద్వైపాక్షిక వాణిజ్య ఆర్థిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీలైన భారత రూపాయి మరియు మాల్దీవులు రూపియాను వినియోగాన్ని ప్రారంభించేందుకు అవగాహన ఒప్పందం పైన అయితే సంతకం చేశాయి. ఇండస్ ఇండియా బ్యాంక్ అండ్ యూనిసెఫ్ జాయింట్ ఫోర్సెస్ ఫర్ క్లైమేట్ రీసైలెన్స్ ఇన్ ఇండియా. ఇండస్ ఇండియా బ్యాంక్ మరియు యూనిసెఫ్ భారతదేశంలో వాతావరణ స్థితిస్థాపకత కోసం మనకి జాయిన్ అవ్వడం జరిగింది. Financial Service Institutes Bureau FSIB recommended the Binod Kumar as MD and CEO of Indian Bank. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో మనకి బినోద్ కుమార్ ను ఇండియన్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా అయితే సిఫార్సు చేసింది. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైజెస్ ద 50,000 crore via bonds in financial year 2025, strength in rural credit taxes. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2025 కోసం బాండ్ల ద్వారా 50,000 కోట్లను అయితే సమీకరించింది, గ్రామీణ క్రెడిట్ ట్యాక్సెస్ అయితే బలోపేతం చేయడం కోసం. సో మనకి ఈ బాండ్స్ రూపంలో మనీని అయితే ఎస్బీఐ రైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ 4th వీక్ లో డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద K4 మిజైల్ ఫ్రమ్ ఐఎన్ఎస్ అరిగట్. ఇండియన్ నేవీ విజయవంతంగా ఐఎన్ఎస్ అరిగట్ నుండి K4 క్షిపణిని అయితే పరీక్షించింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ సారెక్స్ 24 మ్యారిటైమ్ ఎక్సైజ్ బిగిన్ ఇన్ కొచ్చి కేరళ. ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించిన ఈ సారెక్స్ 24 సముద్ర విన్యాసం అనేది కొచ్చి కేరళలో అయితే ప్రారంభమైంది. ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ టారిని embarked on the second leg of the Navika Sagar Parikram 2 on November 24, 2024. నవంబర్ 24, 2024న భారత నౌకాదళ సెయిలింగ్ వెజల్ INSV అనేది తారిని యొక్క నావికా సాగర్ పరిక్రమ 2 NSP2 యొక్క రెండవ పాదంలో అయితే మనకి బయలుదేరడం జరిగింది. నవంబర్ 4th వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. An international team of astronomers led by the Kathleen Charlton from the University of Cape Town, South Africa has used the Marakat radio telescope to discover the new gained radio galaxy in the cosmological evolution survey field. Okay, cosmological evolution survey field లో కొత్త జైంట్ గెలాక్సీని కనుగొనడానికి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ విశ్వవిద్యాలయం నుండి క్యాథరిన్ చార్టన్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం మీర్కట్ రేడియో టెలిస్కోప్ అయితే ఉపయోగించడం జరిగింది. నవంబర్ 4th వీక్ లోని ఇంపార్టెంట్ సమిట్స్ ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హై లెవెల్ పాలసీ కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్ ఇన్ ముంబై. ఓకే, ముంబైలో గ్లోబల్ సౌత్ నుండి సెంట్రల్ బ్యాంక్ లో ఆర్బీఐ యొక్క ఉన్నత స్థాయి పాలసీ కాన్ఫరెన్స్ అయితే మనకి నిర్వహించడం జరిగింది. పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ ద గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ. ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీలో గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ అయితే ప్రారంభించారు. ఆర్మేనియా బికమ్ ద 104th ఫుల్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. అంతర్జాతీయ సౌర కూటమిలో 104వ పూర్తి సభ్య దేశంగా ఆర్మేనియా కంట్రీ అయితే నిలవడం జరిగింది, జాయిన్ అవడం జరిగింది. ఇండియా హోస్టెడ్ ద ఫస్ట్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ఇన్ 130 years. 130 సంవత్సరాల్లో భారతదేశం మొట్టమొదటిసారిగా గ్లోబల్ కోఆపరేటివ్ సదస్సును అయితే నిర్వహించింది. 13th నేషనల్ సీడ్ కాంగ్రెస్ ఓపెన్ ఇన్ వారణాసి. 13వ జాతీయ విత్తన కాంగ్రెస్ సమావేశం వారణాసిలో అయితే ప్రారంభమైంది. పిఎం మోడీ టు ఇనాగ్రేట్ ద రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమిట్ ఇన్ జైపూర్. జైపూర్ లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమిట్ అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. 12th ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ కిక్డ్ ఆఫ్ ఆన్ November 27 ఇన్ కజిరంగా, అస్సాం. ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 12వ ఎడిషన్ నవంబర్ 27న అస్సాంలోని కజిరంగాలో అయితే ప్రారంభమైంది. నవంబర్ 4th వీక్ లో ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. కెన్యా క్యాన్సిల్స్ ఎయిర్పోర్ట్ అండ్ ఎనర్జీ డీల్స్ విత్ ఇండియన్ టైకూన్ గౌతమ్ అదానీ ఎయిమ్ ద యుఎస్ బ్రైబరీ చార్జెస్. యుఎస్ మనకి లంచం ఆరోపణలో మనకి అదానీ గ్రూప్ మీద అయితే రావడం జరిగింది కదా, యుఎస్ లో మనకి లంచం తీసుకున్నట్లుగా మనకి అక్కడైతే కొన్ని న్యూస్ అయితే రావడం జరిగింది. ఓకే, ఈ న్యూస్ వచ్చిన తర్వాత మనకి ఈ గౌతమ్ అదానీ కంపెనీతో మనకి కెన్యా కుదుర్చుకున్న గతంలో విమానాశ్రయ ఇంధన ఒప్పందాలను అయితే కెన్యా రద్దు చేసుకోవడం జరిగింది. శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ ఈజెస్ మానిటరీ పాలసీ టు సపోర్ట్ ఎకనామిక్ రికవరీ. శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక పునరుద్ధరణకు మద్దతుగా ద్రవ్య విధానాన్ని సులభతరం అయితే చేయడం జరిగింది. డాక్టర్ థామస్ షినకర్ హ్యాస్ అపాయింటెడ్ as the new president of International Federation of Pharmaceutical Manufacturer and Association effective from January 1st, 2025. జనవరి 1, 2025 నుండి డాక్టర్ థామస్ షినోకర్ నుండి మనకి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ యొక్క కొత్త అధ్యక్షునిగా మనకి థామస్ షినోకర్ అయితే మనకి నియమించడం జరిగింది. నవంబర్ 4th వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం వాజ్ ఇనాగ్రేటెడ్ అట్ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఇన్ సోన్పేట్, హర్యానా. హర్యానాలోని సోన్పేట్ లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం అయితే ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ మోడర్న్ సెల్ఫ్ సఫిషియెంట్ గోశాల ఇన్ లాల్తీపారా, గ్వాలియర్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లో లాల్తీపారాలో భారతదేశపు మొట్టమొదటి ఆధునిక స్వయం సమృద్ధి కలిగిన గోశాలను నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఒడిస్సా పర్పా 2024 సెలబ్రేషన్స్ హెల్డ్ అట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, న్యూఢిల్లీ. న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఒడిస్సా పర్పా వేడుకల్లో నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొన్నారు. 26th November 2024 మార్కింగ్ ద సంవిధాన్ దివాస్ అండ్ ద 75th యానివర్సరీ ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద్రౌపది ముర్ము అన్వీల్డ్ ద సాంస్క్రిట్ అండ్ మైథిలి ట్రాన్స్లేషన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ న్యూఢిల్లీ. రీసెంట్ గా నవంబర్ 26, 2024న సంవిధాన్ దివాస్ కాన్స్టిట్యూషన్ డే అని కూడా అంటారు దీన్నే. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవాన్ని అయితే మనకి నవంబర్ 26, 2024 అయితే జరుపుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. రీసెంట్ గా నవంబర్ 26, 2024న రాజ్యాంగాన్ని ఆమోదించి ఎన్నో వార్షికోత్సవం అనేది అయితే జరిగింది, ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి ఇలా కూడా అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 75వ వార్షికోత్సవం 75th యానివర్సరీ అయితే జరిగింది.
దీన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రాజ్యాంగం యొక్క సంస్కృత మరియు మైథిలి అనువాదాలను అయితే న్యూఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది. ఓకే, కాన్స్టిట్యూషన్ ఈ లాంగ్వేజ్ లో కూడా మనకి లాంచ్ చేశారు, సాంస్క్రిట్ మరియు మైథిలి. Atal Innovation Mission 2.0 was approved by the Union Cabinet during the meeting chaired by the Narendra Modi on 25th November. Atal Innovation Mission 2.0 అయితే 25 నవంబర్ నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదించడం జరిగింది. The Ministry of Health and Family Welfare One Health Pavilion at 43rd India International Trade Fair received the Special Appreciation Medal for the innovative design and impactful presentation. 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క వన్ హెల్త్ పెవిలియన్ కు దాని యొక్క వినూత్న రూపకల్పన ప్రభావవంతమైన ప్రదర్శన కోసం ప్రత్యేక ప్రశంసన పథకాన్ని అయితే అందుకోవడం జరిగింది. ఐఐటి గౌహతి టు హోస్ట్ నేషన్ లార్జెస్ట్ సైన్స్ ఫెస్టివల్. ఐఐటి గౌహతి దేశంలోనే అతిపెద్ద సైన్స్ ఫెస్టివల్ కి అయితే ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సమరక్ష మొబైల్ అప్లికేషన్ బై ఇండియన్ రైల్వే ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ప్యాసింజర్స్. భారత రైల్వేలకు సంబంధించి సమరక్ష అనే మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేశారు. ఇది దేనికోసం లాంచ్ చేశారంటే ప్రయాణికుల భద్రత మరియు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా అయితే ఈ సమరక్ష అనే మొబైల్ యాప్ ను ఇండియన్ రైల్వేస్ అయితే లాంచ్ చేసింది. ఇండియా రీఎలెక్టెడ్ టు ద యుఎన్ పీస్ బిల్డింగ్ కమిషన్ ఫర్ ద 2025-26 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యుఎన్ శాంతి నిర్మాణ కమిషన్ కు భారతదేశం తిరిగి ఎన్నికవడం అయితే జరిగింది. నెక్స్ట్, నవంబర్ 4th వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. అస్సాం గవర్నమెంట్ అఫీషియల్లీ రీనేమ్డ్ ద కరీంగంజ్ డిస్ట్రిక్ట్ టు శ్రీభూమి. అస్సాం ప్రభుత్వం అధికారికంగా కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా అయితే మార్చడం జరిగింది. On November 21st, 2024, Andhra Pradesh Legislative Assembly passed a bill to abolish the garbage tax. నవంబర్ 21, 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ చెత్త పన్ను రద్దు బిల్లును అయితే ఆమోదించడం జరిగింది. హేమంత్ సోరెన్ టు టేక్ ఆత్ యాజ్ ద జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ నవంబర్ 28. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ఢిల్లీ గవర్నమెంట్ ఎక్స్పాండెడ్ ఇట్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ టు ఇంక్లూడ్ ఇన్ అడిషనల్ 80,000 సీనియర్ సిటిజన్స్. ఢిల్లీ ప్రభుత్వం తన వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని అదనంగా 80,000 మంది సీనియర్ సిటిజన్లను చేర్చడానికి అయితే విస్తరించడం జరిగింది. నెక్స్ట్, నవంబర్ 4వ వారంలోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. నేషనల్ ఫిలాసఫీ డే, జాతీయ తత్వశాస్త్ర దినోత్సవాన్ని నవంబర్ 3వ గురువారం ఎప్పుడైతే వస్తుందో, అంటే ఇది పర్టికులర్ గా ఒక డే అని కాదు, నవంబర్ నెలలో ఎప్పుడైతే 3వ గురువారం వస్తుందో ఆ రోజు మనకి నేషనల్ ఫిలాసఫీ డే, జాతీయ తత్వశాస్త్ర దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నవంబర్ 21న వరల్డ్ టెలివిజన్ డే, ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని నవంబర్ 21న అయితే జరుపుకోవడం జరుగుతుంది. నవంబర్ 25న ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ద ఉమెన్, మహిళలపై హింసకు నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవాన్ని నవంబర్ 25న అయితే జరుపుకోవడం జరుగుతుంది. నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే ఆర్ సంవిధాన్ దివాస్, రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్ ని నవంబర్ 26న అయితే జరుపుకోవడం జరుగుతుంది. నవంబర్ 26న నేషనల్ మిల్క్ డే, జాతీయ పాల దినోత్సవాన్ని కూడా నవంబర్ 26న అయితే జరుపుకుంటాము. అలాగే నవంబర్ 25 నుండి 29 దాకా ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్, ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వారోత్సవాన్ని నవంబర్ 25 నుండి 29 దాకా అయితే జరపడం జరిగింది. ఇది నవంబర్ 4th వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ ఎవరికైనా కావాలంటే తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటాయి. వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ సెక్షన్ లో ఉంటాయి. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.